హాయ్ అండి. ఇవాళ విసిరికాయ కొత్తిమీర పచ్చడి చూపిస్తాను. కొత్తిమీర విసిరికాయ చాలా బాగుంటుంది. చూడండి, ఇక చూడండి, నేను కొంచెం ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను, ఒక 3 విసిరికాయలు తీసుకున్నాను. చూసారు కదా, పెద్ద సైజు విసిరికాయలు. ఇవి శుభ్రంగా తరిగేసాను, చిన్నది తరిగేసి గింజలు ఉంటాయి కదా, నేనైతే అన్నం ఉడుకుతేటప్పుడు ఆ గింజలు అందులో వేసేస్తాను. అందులో బాగా ఉడికిపోతాయి గింజలు, అప్పుడు పారేస్తాను. అందులో మొత్తం అల్లం లేక కదా, కొంచెం కొంచెం ఉండిపోతుంది. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. చూడండి, 3 విసిరికాయలు తరిగేసాను. నిన్న 10 రూపాయలు కొత్తిమీర ఇస్తున్నారు కట్ట, బాగున్నదని 2 కట్టలు తీసుకున్నాను. ఓ కట్ట శుభ్రంగా ఒక 8 పచ్చిమిర్చిలు తీసుకున్నాను నేను. ఈ పచ్చిమిర్చిలు ఎక్కువ కారం ఉండదు. 3 విసిరికాయలు, ఒక 10 రూపాయల కట్ట కొత్తిమీర. తింటూ వాయిస్ ఇస్తున్నాను, అంత టేస్ట్గా ఉన్నది పచ్చడి. అన్నీ ఇందులో వేసేసి చూడండి, భలే ఉంటుంది విసిరికాయ కొత్తిమీర పచ్చడి. తిన్నారంటే తింటూనే ఉంటారు. కొంచెం చింతపండు వేస్తాను నేను, మీరు కాస్త నిమ్మకాయ వేసుకోండి. కొంచెం ఆ మాత్రం చింతపండు వేస్తాను. కొంచెం పులుపు ఉండాలి, ఎందుకంటే విసిరికాయ కదా, కొత్తిమీర. ఉట్టి విసిరికాయకి అయితే పచ్చడి చింతపండు అక్కర్లేదు. ఇందులో కొత్తిమీర ఉంది కదా, అందుకు తప్పకుండా వెయ్యాలి. పసుపు వేసాను, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర, ఇంగువ అన్నీ ఇందులో వేసి రుబ్బేయాలి. జీలకర్ర వేసాను. ఇందులో ఒక్క పిసరు బెల్లం వేయాలండి. నేను మర్చిపోయినా, మీరు మర్చిపోకండి. నేను తర్వాతైనా కలిపేసుకుంటాను. అందుకు బెల్లం మాత్రం వేయాలి, ఒక పిసరు బెల్లం పడాలి, అప్పుడు బాగుంటుంది. కారంగా కొంచెం తీపి, లైట్గా బెల్లం వేయాలి. భలే రుచి వస్తుందండి. బెల్లం అయిపోయినా రుచి వస్తుంది. మీకు లేకపోతే మానేసియండి. ఇందులో కాస్త వెల్లుల్లిపాయ వేసుకోండి. నేను ఇవాళ వేయటం లేదు, వెల్లుల్లి ఏమీ వేయటం లేదు. రుబ్బేసాను చూడండి పచ్చడి. ఉప్పు, పసుపు, అన్నీ, జీలకర్ర,